అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు నానా నేను బాయ్ ఫ్రెండ్స్ మంచి సినిమా చాలా పెద్ద విజయం అయింది, చిన్న సినిమా చాలా పెద్ద విజయం అయింది, ఇలా చెప్తూ ఉంటారు. అలా కాకుండా జెన్యూన్గా ఈరోజు థియేటర్లో చూస్తుంటే ఆ రెస్పాన్స్ మీకే తెలుస్తుంది. మీరు అందరూ సినిమా చూసారే కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా ఇంత ధైర్యంగా కూర్చొని ఈ టీం అంతా ఇంటర్వ్యూ ఇస్తుంది. ముందుగా ఇలాంటి ఒక మంచి సినిమాకి ముహూర్తం పెట్టిన బెక్కం వేణుగోపాల్ గారు ఇక్కడే ఉన్నారు. అలాగే ఇంత మంచి కథ ఇచ్చిన సాయికృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. ఇందులో వన్ ఆఫ్ ద బాయ్ ఫ్రెండ్గా చేసిన నమో అంటే పార్వతీసు, మీకు తెలుసు, ఇంతకుముందు కేరింత సినిమాతో అదరగొట్టేశాడు, తర్వాత చాలా సినిమాలు చేశాడు. అలాగే 2 సినిమాలు చేశాడు. ఓకే తన గురించి కొంచెం ఎక్కువ చెప్పమంటున్నాడు. అలాగే సెకండ్ సినిమా రోజులు మారాయి. కానీ ఈ సినిమాతో ఇతనికి మొత్తం డేస్ అన్ని మారిపోయి చాలా పెద్ద విజయం వచ్చి సోలో హీరో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండింగ్లో చెప్తా అనుకున్నాను, నీకు కంగారు వాళ్ళు ఇప్పుడే చెప్పేయాల్సి. ఓకే, తర్వాత నోయల్, నీకు తెలుసు, అంటే చాలా స్ట్రగుల్గా చిన్న చిన్న క్యారెక్టర్లు, అంటే ఫ్రెండ్ వేషాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇచ్చేసుకుంటూ హీరోగా ఎదిగాడంటే ప్లే బాయ్ పక్కన చరిష్మా కనిపిస్తుంది. ఓకే, ప్రాబ్లం. అలాగే ప్రసన్న కుమార్ బెజవార్ గారు, అతను బందరే, అతని పేరు బెజవాడ. ప్రసన్న కుమార్ ఈ సినిమాకి అద్భుతమైన మాటలు, స్క్రీన్ ప్లే అయ్యింది అందించాడు. అలాగే డైరెక్టర్ భాస్కర్ వివి వినాయక్ గారి దగ్గర చేసి అక్కడి నుంచి అసోసియేట్గా సినిమాలు చేసుకుంటూ కోడేట్గా వచ్చి ఇలాంటి ఒక మంచి సినిమా ఇచ్చారు మా అందరికీ. థ్యాంక్ యూ సార్. విటర్ ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా అర్థం చేసింది అంటే మీకు అర్థమైంది కదా. మంచి ఆర్ట్ డైరెక్టర్, చాలా సినిమాలు, పూరి గారి సినిమాల దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద బ్యానర్లు చేశారు. ఈ సినిమాలో చాలా అద్భుతమైన సెట్లు వేసే ఇది ఇవ్వలేదు, కానీ దేవదాస్ సాంగ్ అయితే అల్టిమేట్ సూపర్ ఎరగొట్టేశాడు. ఇంకా నా గురించి ఎబ్బా గురించి ఏం చెప్తాం. బేసిక్గా కుమారి 21F నుంచి కుమారి ఈ సినిమా వరకు ట్రావెల్ చేసి అన్ని మంచి సినిమాలు చేస్తుంది. వీళ్ళందరితో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు ఎక్కడి నుంచి మొదలెట్టాలి అంటే, ఇలాంటి అద్భుతమైన సినిమాకి ముహూర్తం పెట్టిన బెక్కవన్ దగ్గర నుంచి మొదలెడదాం. చెప్పండి అన్న, అసలు ఈ కథ ఎలా పుట్టింది, ఎలా స్టార్ట్ అయింది? సాయికృష్ణ గారు చెప్తే బాగుంటుంది అది. అంటే నేను ముహూర్తం పెట్టిన మీరే కదా, ఆయన 100 కథలు చెప్పుకుంటారు, 100 మీరు తీరు కదా. అంటే నేను సినిమా చూపిస్తా మాకు ముందే ఉంది స్క్రిప్ట్. అప్పుడు ఐడియా అనుకున్న తర్వాత అవిక అనుకున్నప్పుడు నిజం చెప్పండి, అవికతో అనుకుని రెడీ రాసుకున్నాను కదా. తర్వాత సినిమా చూపిస్తా మామలో అవిక అనుకుని ఆ సినిమా చూపిస్తా తీసిన టీం అంతా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ఏ సినిమా చేద్దామని చాలా కథలు, ప్రసన్న, నేను, సాయికృష్ణ చాలాసార్లు ఏ కథ చేద్దామని అనుకోవడం, ఇంకో కథ తయారు చేయడం, ఓకే అనడం, ఇవంతా అయిన తర్వాత నాకు ఎందుకో కుమార్ 21F సినిమా చూసిన తర్వాత ఆ కథ పట్ల మారింది. హెబ్బాకి అయితే బాగుంటుంది అని అనుకుని హెబ్బాకి ఒకసారి కథ చెబుదామని అనుకున్న తర్వాత భాస్కర్, అంటే మేము కథ రెడీ చేసుకున్న తర్వాత భాస్కర్తో నాకు వేరే స్క్రిప్ట్తో వచ్చాడు భాస్కర్ నా దగ్గరికి. సేమ్ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ కథలే ఉన్నాయి తన దగ్గర. తను అడిగాను, మరి మా కథ చేస్తావా అని అడిగాను. ఒకసారి విన్న తర్వాత మళ్ళీ ఒక 2 days టైం తీసుకొని వాళ్ళ గురువుగారితో మాట్లాడి డిసిషన్ తీసుకొని సరే చేస్తానండి ఈ రకంగా అంటే ఓకే అని మొదలైంది. ఫస్ట్ మేము అందరం టీం అయ్యి సినిమా చేద్దామని ఫిక్స్ అయినాక ఫస్ట్ మేము కాంటాక్ట్ చేసిన హెబ్బా చేసాం. తను ఫస్ట్ టైం కథ వినగానే నాకు నచ్చింది, నేను చేసేస్తున్నాను సినిమా అన్నది. ఆ తర్వాత ఇవ్వడం మొదలవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కుప్పలు తెప్పలుగా పడిన కుర్రాళ్లలో నుంచి కత్తి లాంటి ముగ్గురిని ఏరా. వాడిని ఊరికి తీసుకెళ్లి వాడి అత్తకి యముణ్ణి చేస్తా, ఈ అమ్మాయికి మొగుడిని చేస్తా, మా నాన్నకి అల్లుడిని చేస్తా. సరే అమ్మా, నీ ఇష్టం. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక అనారు ముగ్గురు సలీములు. నేను ముగ్గురిని లవ్ చేస్తుంటే వినటానికి మీకెలా ఉందో నాకు తెలీదు, కానీ ముగ్గురు నన్ను లవ్ చేస్తుంటే వినటానికి నాకు భలేగా ఉంది. ఎలా అసోసియేషన్ అయిందండి దిల్ రాజు గారు? అంటే మీరే చెప్పాలి కదా. డెఫినెట్గా లేదు, నేను హెబ్బా అందరం సినిమా మొదలుపెట్టాము. షూటింగ్కి వెళ్దాం అనుకున్న టైంలో ఈ సినిమాకి ఒక మంచి కెమెరామెన్ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ కొత్త కెమెరామెన్, అప్కమింగ్ కెమెరామెన్తో వెళ్దాం అనుకున్నాం. కానీ మంచి కెమెరామెన్ ఉంటే బాగుంటుంది, విజువల్గా కూడా బాగుండాలని చోటా గారికి వెళ్ళి స్టోరీ చెప్పాడు. అంతవరకు రాజుగారికి చెప్పు లైన్ తెలుసు, కానీ బాగా ఇట్లా చేసుకుంటున్నాడు, సరే చేసుకో అన్నాడు. మళ్ళీ మన సినిమా ఉంది కదా, నాని సినిమా అప్పటికి మేము కమిట్ అయి ఉన్నాం. సరే అది టైం ఉంది కదా, ఇల్లు చేసుకుంటా ఈ సినిమా అన్నాను. సరే నువ్వు చేసుకొని ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు.
వేరే పని మీద వెళ్తే చోటగారు చెప్పిందా చోటగారు మాట్లాడారు మళ్ళీ ఆయనతో మాట్లాడి కథ చాలా బాగుంది సపోర్ట్ ఉంటే బాగుంటుందని మళ్ళీ వచ్చినాక మళ్ళీ వచ్చి అడిగితే మళ్ళీ మహేంద్ర వెళ్ళి కథ చెప్పావు ఆయనకి చెప్పిన తర్వాత నచ్చి తాను ఒక డీల్ మాట్లాడుకొని దాని ప్రకారం మాట్లాడుకొని ఆ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు రిలీజ్ అయిపోయి ఇంతవరకు కూడా నాన్ స్టాప్ సపోర్ట్ ఎవ్రీడే సినిమా ఎలా చేయాలో సపోర్ట్ చేశాడు ఆయన ఓన్లీ బికాజ్ ఆయన సపోర్ట్ వల్ల ఈ సినిమా ఈరోజు ఇంత బాగా ధైర్యంగా అంత ఖర్చు పెట్టి తీసి అంత బాగా అంత గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ రెస్పాన్స్ అన్ని చోట్ల నుంచి వస్తుంది ఇదంతా టీం అంతా కృషి అందరూ చాలా కష్టపడి ప్రతి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే నేను కాంప్రమైజ్ అవుతాను ఇంకొకరు పుష్ చేసేవాళ్ళు ఇంకొకరు పుష్ చేసేవాళ్ళు అందరు కరెక్ట్గా చోటగారు కూడా అన్ని రోజులు మాకు ఫుల్ పెట్టుగా ఎక్కడ క్లాష్ పెట్టకుండా పని చేశారు చాలా బాగా వచ్చింది పుట్టేదాకా మోసేదాన్ని అమ్మ అంటారు కానీ చివరిదాకా మోసేవాడిని నాన్న అంటారు. అరేంజ్ మ్యారేజ్ అనేది టెక్స్ట్ బుక్ లాంటిది, అక్కడ ఏది ఉంటే అది చదువుకోవాలి. అదే లవ్ మ్యారేజ్ అనుకో నోట్ బుక్ లాంటిది, నీకు ఇష్టం వచ్చింది రాసుకో. పెళ్ళవలేదు కదా? లేదు. అయితే వదిలే సమస్య లేదా? ఏంటి? తెల్లగా ఉన్న తాజ్మహల్ కి చల్లగా ఉన్న హిమాలయాలకి అందంగా ఉన్న నీకు చెప్పాలా బంగారం? ఆ అమ్మాయి నా గుండె కిలికేసింది, లాగి పెట్టి ఓ మెలికేసింది. ఓకే అన్న, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను అంటే సక్సెస్ ఫార్ములా ఎవరికి తెలియదు 100%. కాకపోతే మీరు తీసిన సినిమాలు సక్సెస్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ వరుస విజయం అనేది రెండోది కూడా. అంటే మీకు సినిమా చూపిస్తాం ఆ తర్వాత బెక్కం వేణు అనే ఆయన చాలా ఇప్పుడు చిన్న సినిమాకు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు. ఏంటి అసలు మీరు కథ వినేటప్పుడు కానీ లేకపోతే క్యాస్టింగ్ తీసుకునేటప్పుడు కానీ ఇది సక్సెస్ అవుతుందని నమ్ముతాం కదా అందరూ, మీ ఫార్మేట్ ఏంటి? మీరు దేన్ని నమ్ముతారు? ఏంది మన ఎంత పెద్ద రేపు ఎల్లు నెక్స్ట్ ఏం చేయాలి నాకు తెలియదు, నిజంగా ఇది నిజం. నెక్స్ట్ ఏంటో నాకేం తెలియదు, ఇట్స్ హ్యాపెన్. నాకు జరుగుతుంది, టీం అంతా కుదిరితేనే అవుతుంది, ఏ ఒక్కరి వల్ల కాదు. ఇప్పుడు కథ మూలం మీరు చాలా సినిమాలు రాశారు, ఎలా వచ్చింది సార్ ఈ పాయింట్? యాక్చువల్గా చెప్పాలంటే మా గోపి గారు సినిమాలన్నీ చూస్తా ఒక అబ్జర్వ్ చేస్తుంటాడు, ఏది గ్యాప్ ఉంది, ఏ సినిమా రావాలని అబ్జర్వ్ చేస్తా. ఇలాంటి సినిమా ఒకటి వస్తే బాగుంటుంది సాయి అన్నప్పుడు నేను దాన్ని పట్టుకొని కొంచెం చిన్నగా డెవలప్ చేసుకుంటూ వస్తే తను కూడా జాయిన్ అయ్యి ఒక షేప్కి తీసుకొచ్చి కథ అంతా అయిపోయింది. మాకు ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంది, దాన్ని ఎలా ఫిల్ చేయాలన్న టైంలో ప్రసన్న ఎంటర్ అయ్యాడు. తను ఆ లాక్ని విడదీసాడు, అద్భుతంగా ఫినిషింగ్ ఇచ్చేసాడు. అది దాని తర్వాత అది ఒక అందరూ హ్యాపీ ఫీల్ అయిన కథలా తయారైంది. అంటే బేసిక్గా ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు లేకపోతే కొన్ని సినిమాలు ఉంటాయి, అప్పట్లో నేను చాలా సినిమాలు, ఈ సినిమాలో నేను ఫ్రెష్గా ఫీల్ అయింది ఏంటంటే కథనం, అది నడిపించే విధానం. ఇలా ఇదే పాయింట్ ఆల్రెడీ మనం చూసేస్తున్నాం, మళ్ళీ జనాలు చూస్తారా లేదంటే పాయింట్గా చెప్పట్లేదు నేను. తండ్రి కోసం కూతురు పడే స్ట్రగుల్స్ కానీ లేకపోతే కూతురు చేసే మిస్టేక్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి కథలు మనం వేరు సినిమాలు చూసాం. ఇవన్నీ కలిపి ఒక కథగా కొత్త పాయింట్ తీసుకొచ్చేటప్పుడు జనాలకి ఎక్కడైనా మొనాటి వస్తుందేమో, ఆల్రెడీ చూసేసాం అనుకుంటాను. మీకు ఆ డౌట్ రాలేదా? రాలేదు. అంటే సినిమా కథ ప్రకారం మీకు రొటీన్గా అనిపించచ్చు, కానీ మేము తీసుకున్న పాయింట్ మటుకు నేను కాన్ఫిడెన్స్ ఉన్నది ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ యూత్ చాలా పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి చాలా గ్యాప్ ఉంటుంది, ఎలా పెంచాలి ఇట్లా. ఎక్కడికి వెళ్ళినా అబ్బా మా వాడు టార్చర్ పెట్టేసిన ఎప్పుడు కంప్యూటర్ చూస్తారు లేదంటే ఫ్రెండ్స్తో తిరుగుతుంటారు, ఇలా తిట్టడమే కానీ చాలా తక్కువగా ఫ్రెండ్షిప్ పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఫ్రెండ్షిప్ జరిగే తక్కువ ఉంది. ఆ గ్యాప్ని మేము అందంగా చెప్పే ఛాన్స్ వచ్చిందని ఫీల్ అయ్యాం. ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ కన్నా ఆయనే చాలా అద్భుతమైన బాయ్ ఫ్రెండ్ అమ్మాయికి. అదే ఎందుకంటే పిల్లలు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఇది ఉన్నాయి. నేను ప్రసన్నతో అడిగేటప్పుడు ఏమడిగానంటే రావు రమేష్ గారు లేకపోతే ఏం చేసేవాడు అని అడిగాను అనమాట. సరే మిమ్మల్ని అడుగుతున్నాను, రావు రమేష్ గారు కాకుండా ఒకవేళ ఈ క్యారెక్టర్ ఇంకొకరు ఊహించుకోలేము, ప్రసన్న అదే చెప్పాడు. డెఫినెట్గా మీరు ఊహించుకునేటప్పుడు ప్రసన్న చెప్పినప్పుడు ఎవరిని ఊహించుకున్నారు? రావు రమేషే ఉన్నాడుగా. బిగినింగ్లో ఆయన ఉన్నారు, ఎండింగ్లో ఆయన ఉన్నారు. కాకపోతే స్టోరీ ఆయన డ్రైవ్ చేయలే, హీరోయిన్ పాయింట్ ఆఫ్ లో డ్రైవ్ అయింది, ఫాదర్ సపోర్ట్ చేశాడు. ప్రసన్న వచ్చాక ఓవరాల్గా ఫాదర్ అండ్ డాటర్ సన్ అయిపోయింది. సూపర్. సార్ బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చిన బాయ్ ఫ్రెండ్? ముగ్గురు బాగా నచ్చారు.
ముగ్గురు డైమండ్స్. నేను అడిగినది ఎంబీఏ ఫార్మాట్ కాదు. ముగ్గురులో మీకు నిజంగా ఒక్కొక్క సీన్ ఒక్కొక్కరు బాగా చేశారు. ముగ్గురు నచ్చారని నా మీద చేశారు భయ్యా. ఆ పక్కన పార్వతీశ్ ఉన్న వేసేవాళ్ళు, అటు సైడ్ అశ్విన్ వేసేవాళ్ళు, 2 చేతులు వేసేవాళ్ళు. ఇట్లా అలా కాదు. చెప్పండి బాయ్ ఫ్రెండ్స్. ముగ్గురు ఎవరంటారు కదా, ముగ్గురు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా చేశారు. సరే బాయ్ ఫ్రెండ్స్ గురించి చెప్పండి. ఈ సినిమాకి ఎంత హెల్ప్ అయ్యారు ఏంటి? అంటే వీళ్ళు ముగ్గురు కొంచెం ఆల్రెడీ చేస్తున్నాను. ఫస్ట్ సినిమా కదా, ఏమన్నా నాకు ఇబ్బంది పెడతారేమో అని అనుకున్నాను. అలా అనుకోకుండా ముందు ఆపోజిట్ సపోర్ట్ ఎక్కువ చేశారు. ఇబ్బంది పడ్డారంటారు? అసలు పడలేదు. మీరు పడలేదు, వీళ్ళు పడ్డారు. వాళ్ళు పడ్డారో నాకు తెలియదు. నా గురించి వాళ్ళ వల్ల నేను ఒక్క ఇబ్బంది కూడా పడలేదు. అన్ని ప్లస్లే. బేసిక్ ఏంటంటే మీరు ఏదో ఊరు నుంచి బస్సు దిగేసి డైరెక్ట్ రావలేదు. చాలా మంది ఆర్టిస్టులు పరిచయం ఉంటారు, ఇలాగే స్క్రిప్ట్ చెప్పుండాలి. కాకపోతే ఫస్ట్ టైం ఏంటంటే యాక్షన్ చెప్పుకుంటూ చెప్పాలి. అంతకుముందే ఏంటంటే డైలాగ్ మాత్రం చెప్పే ఎదరిటి నుంచి ఇప్పుడు మీరు యాక్షన్కి వచ్చారు. ఆయన గురించి, పెద్ద ఆయన గురించి పెద్ద ఆయనే కదండి. ఆయన గురించి చెప్పడం నేను సరిపోను. సరిపోనంటే నాన్నగా మనం ఒక అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన. నేను ఆయనతో అసలు నేను చెప్తే ఆయన ఏం ఫీల్ అవుతాడు అనుకున్నాను. కానీ ఆయన ఇంకా 2-3 ఆప్షన్లు ఇచ్చి ఉన్నారు. ఇలా చేయమంటారు భాస్కర్, ఇలా చేయమంటారు, ఇలా చేయమంటారా, చాలా వెయిట్ ఇచ్చారు. అసలు ఏది చెప్పినా చేశారు. పుట్టేదాకా మోసేదాన్ని అమ్మ అంటారు, కానీ చివరిదాకా మోసేవాడిని నాన్న అంటారు. ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పే ముందు 25 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్న మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా? గుండె చప్పుడాగిపోతోంది, కట్టి నీరు పొంగిపోతోంది, కారమంతా మారిపోతోంది, పారిపోతోంది, కూతురు కోరుకుంటే ఏమైనా ఇచ్చేస్తారా? ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తే దాని తర్వాత కోరికలు తీర్చడానికి నేను ఉండాలి కదా. పద్మావతి గురించి ఒకసారి మాట్లాడు. పక్క తెలుగు ఆర్టిస్ట్, బొంబే ఆర్టిస్ట్ నేను నమ్మను. బొంబే ఆర్టిస్ట్ కాదు, తెలుగు అమ్మాయి కదా. యూనో తెలుగు వచ్చండి. అమ్మాయి అసలు ఏమంటుందో చూసాను, కన్ఫ్యూజన్ లో చూస్తుంటే. ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఈ అమ్మాయి, ఎలా చేసిందని. ఇంత బయట ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆన్ సెట్ లోకి వచ్చి చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఒక సీన్ పేపర్ 4 పేజీలు ఇచ్చినా సరే అప్పుడు రాసేసిన 50 minutes చెప్పేస్తుంది. తెలుగు ఆర్టిస్ట్ కూడా అలా చెప్పరు. ఈ అమ్మాయికి మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు ప్రసన్న. ఏం చెప్పాడంటే, ఒక 4-5 పేపర్లు డైలాగ్ ఇచ్చేస్తే బట్టి పట్టుకొని అక్షరం ముక్క కూడా అటు ఇటు పోకుండా చెప్పేస్తుంది. కాకపోతే ఎందుకు అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది? మీకు ఏమన్నా ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ ఉండడం వల్ల? కన్ఫ్యూజన్ ఉండదు. సినిమాలో క్యారెక్టర్ లాగా ఎవరిని చేసుకోవాలి, అలాగే బయట కూడా అట్లా బయట చాలా క్లారిటీ ఉండదు. సినిమా గురించి ముందు సినిమా గురించి చెప్తే నేను అడుగుతాను. Gopi sir narrated the script to me first and I instantly liked it because the concept was nice. The idea of having 3 boyfriends was nice because I don't think I'll ever have them in real life. So I thought, chalo, movie mein karke I'll finish it off. And then as the script, and ever since like I met Bhaskar sir, Prasanna, and Prasanna, although I hated him for the dialogues, but the way he travelled, both of them actually together, the way they helped me out, and the rest of the cast as it kept growing. Noel I knew from before, Tejasvi I met here, Parvatish fortunately or unfortunately I met him on the movie. Then Ashwin came into picture, and initially there was a separate DOP. Then Chota sir came into picture. Then my excitement level in the movie finally like went to another level because I always wanted to work with Chota sir. Then as the movie kept coming out, as I kept seeing the rushes, it was like good. Which boyfriend is better? See, personal life. Noel as a person is nice. Personal life. Person as a human being is nice. Ashwin as a co-star is nice. Parvatisham as an entertainer is damn nice. Like when I watched the film, the most I laughed was during Parvatisham sequences. అంటే మీకు ఏమర్థమైందంటే భయ్యా, పర్సనల్ లైఫ్ లో అయితే నాతో ఉంటుంది, ప్రొఫెషనల్ గా అయితే అశ్విన్ తో ఎంటర్టైన్మెంట్ అదే సినిమాల క్యారెక్టరైజేషన్ లాగే ఉంది. No, I'm talking about as an audience. As an audience, when I went to see the film, I love Parvatisham's character the most in the entire film. What you were about daddy? See, he is so any which way is there. Everybody will like him. So that is a given. But from someone else's point of view, I love Parvatisham's character the most. ఇప్పుడు రావు రమేష్ గారితో ఇదే ఫస్ట్ సినిమా అంత ముందు ఏం చేశారు? No, first cinema. ఫస్ట్ సినిమా ఎలా అనిపించింది? ఫాదర్ మీ ఇద్దరి మధ్య సీన్. Initially I was very nervous. ఓకే, తెలుగులో కూడా చెప్పు. Okay. నరాలు పీకిని అనుకుంటారు తెలుగులో. తెలుగులో ట్రై చేయండి. Initially కొంచెం భయంగా ఉంది because రావు రమేష్ చాలా పెద్ద ఆర్టిస్ట్, చాలా మంచిగా ఆర్టిస్ట్. But
యాక్ట్ చేసి తర్వాత కొంచెం రిలీఫ్గా అయింది క్యూకి ఎందుకంటే హౌ మచ్ ఎవర్ ఐ ట్రై ఐల్ నెవర్ బి యాజ్ గుడ్ యాజ్ హిమ్, సో ఇట్ వాస్ వెరీ రిలీవింగ్. సో ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సినిమా నువ్వు ఆడియన్స్ లో చూసావా? సినిమా I saw it no first day only with Tejasvi. సూపర్. నీకు ఏ సీన్ పర్టికులర్ గా, అంటే నువ్వున్న సీన్స్ మాత్రమే నీకు తెలుసు కదా, నువ్వు లేని సీన్స్ కొన్ని ఉంటాయి సినిమాలో, అవి నువ్వు ఫస్ట్ టైం చూస్తావు 100%. ఏ సీన్ నీకు నువ్వు లేని సీన్ ఏది బాగా నచ్చింది? Parvatisham and the sequences between him and his friend, that was the one that I laughed the most on. Super. Tejasvi became one of my best today. She's one of my best friends in Hyderabad. I don't think I landed up with any of the boyfriends, but I took one girlfriend and went to. బాయ్ఫ్రెండ్ అంటగా చెప్పింది. మీరు కూడా బాయ్ ఫ్రెండ్ అంటే కదా చెప్పింది. స్వామి స్పెషల్ స్టేటస్ లో స్పెషల్ ప్యాకేజ్ నాకు ఇచ్చావు స్వామి. అమ్మ అయ్యల్ని నమ్ముకున్నాం అనుకో ఆకేసి అన్నం పెడతారు, అదే అమ్మాయిని నమ్ముకున్నాం అనుకో నాకేసి వదిలి పెడతారు. నువ్వు ఈ సినిమా గురించి రోజుల మ్యారేజ్ చేసిన తర్వాత నాకు ఒకసారి ప్రణబ్ గారు కాల్ చేశారు, ఆఫీస్కి రమ్మని వెళ్ళా. సార్ నరేట్ చేశారు. యాక్చువల్లీ సార్ ఏమన్నారంటే ఒక మాసీ క్యారెక్టర్ అండ్ పంతులు క్యారెక్టర్ అన్నారనమాట. సో మాసీ క్యారెక్టర్ అంటే ఆల్రెడీ రోజు మ్యారేజ్ కొంచెం మాసీగా ఉంటుంది కదా, నేను సార్ పంతులు క్యారెక్టర్ అయితే బాగుంటుంది సార్ అనేసి అన్నాను. లేదన్నా ఇంకా డిస్కషన్ నడుస్తున్నాయి, ఇంకో 15 daysలో అంటే ఫైనల్ అవుతుంది అనేసి 15 days తర్వాత నాకు కాల్ చేశారు సార్. నాన్న నువ్వు అనుకున్నట్టే పంతులు క్యారెక్టర్ చేస్తున్నావు అనేసి. నాన్న ఇంకో 1 weekలో షూటింగ్ ఉంటుంది సార్. 1 weekలో ఏంటి సార్, నేను షూటింగ్ చేయాలంటే మినిమం 2 months ప్రిపరేషన్ ఉండదు, ఎందుకంటే మనకంత అంటే ఆ యాస్ పట్టుకోవాలని ట్రై అంటే 1 weekలో అయితే కష్టం సార్ అనేసి అన్న. లక్కీగా నాకు కాలు ఇరిగిపోయింది కదా, కాలు ఇరిగిపోయిన తర్వాత నైట్ 11:30కి వచ్చాను నేను ఆఫీస్కి. నీకు పబ్లిసిటీ స్టంట్ తెలియదు, 2 నెలల కోసం నేనే కాలు ఇరగొట్టుకున్నా అంటే ఎంత బాగున్నావు. నిజంగా నేను ఏడ్చుకుంటే వెళ్ళా. ఎప్పుడైతే 1 week ఉందను కదా, ఈ మూవీ చేయకపోతే బాగున్నావు అనేసి ఏడ్చుకుంటే వెళ్ళా. ఫ్రాంక్ లేదు అలాగే వెళ్ళా, మెట్ల మీద పడిపోయా. ఏమైనా తెలుస్తా నిజంగా అవేలా ఆఫీస్ పిలిపించాను, దెబ్బ తగిలిన తర్వాత రాన్న ఆఫీస్కి వచ్చాడు ఫ్రెండ్. ఇక్కడ నుంచి కొంటుకుంటూ వస్తున్నాడు, ఇది మాత్రం యాక్టింగ్ చేస్తున్నాడు, సినిమా బాగా చేస్తాడు ఫిక్స్ అయ్యాడు. లోపలికి వచ్చేది 2 months పడుతుంది, ఎంతైనా పర్లేదు నేను వెయిట్ చేస్తాను. నాకేమనిపించిందంటే కొట్టుకుంటూ వస్తున్నాడు కానీ ఇన్ని నిప్పుల్లో నడిపిస్తే బాగుంది. కాలు దెబ్బ ఇంట్లో ఉంటాను, నేను వెళ్ళి చూడను. అది ఎందుకు వచ్చారంటే ఇప్పుడు మేబీ ఇష్టం లేదని చేయడం లేదేమో ఇలా అంటారేమో అంటారు, ఫోన్లో చెప్తే బాగోదు. లేదు డైరెక్ట్గా వెళ్ళి చూడదాం. 11:30కి వచ్చాను నేను. ప్రణబ్ గారు కాల్ చేసి సార్ ఉంటారంటే, సార్ 1 గంట వరకు ఉంటారు ఆఫీస్లో. 1 గంట వరకు ఏం చేస్తారు? 1 గంట వరకు ఉంటారంట ఆఫీసులో, అందరూ ఉన్నారు టీం అంతా. కానీ భయం మనం ఆ డాక్టర్ నంబర్ తీసుకోవాలి భయాల ఆర్టిస్టులు దేవుడు. కాలు బెనికింది, ఇరిగిపోయింది, నలిగిపోయింది అని చెప్పాడు. ఈ రోజు చిన్న టాబ్లెట్ తీసుకోవడం ప్రభుత్వ వైద్యం. ఇంత అబ్జర్వేషన్ ఉంది నాకు తెలియదు. అబ్జర్వ్ చేయట్లో మామూలు కట్టేసుకుని వచ్చేద్దాం అనుకున్నా సార్. ఓకే. సో ఇంకా సార్ మేబీ 2 months అన్నాడు సార్ డాక్టర్. సో ఇంకెవరినైనా చూసుకోండి సార్ అంటే, లేదు నాన్న ఆ క్యారెక్టర్ నీకే ఫిక్స్ అయ్యి మేము 2 months వెయిట్ చేస్తామని సార్. నేను సీరియస్ అయిపోయాను. ఎగ్జాక్ట్ నాన్న, మీ ప్రసన్న సాయి గారు ఇందాకే చెప్పాడు, వాడికి కాలు కుంటుతుంటాడు నాన్న సినిమాలలో. అప్పుడు ఈ కాలు కూడా అయిన తర్వాత ఇంకా ఓకే 2 months మనకు టైం ఉంది కదా, ఇంక రోజు చాగంటి కోటేశ్వరరావు ఇంకేమైనా పంతుల్లా మాట్లాడడం, చదివినప్పుడు పంతులు ట్రై చేశా. అది వర్కౌట్ అయిందో లేదో నాకు తెలియదు, నేను చెప్పలేదు. ఎవరైనా అన్నారనుకో, అరే నేను చెప్పలేను నేను చేసింది సూపర్ అని, నాకు భయం వేస్తుంది. ఎందుకంటే చేస్తున్నప్పుడు ఎక్కడో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా. సో అది కూడా నేను తీసుకోలేను అన్నమాట. అది ఎవరైనా ఒక్క చిన్న పాయింట్ అని నేను తీసుకోలేను, ఎందుకంటే నాకే అనిపిస్తుంది నేను చేసింది ఇంకా బాగా చేయొచ్చు కదా, ఇంకా ఇప్పటికీ నేను అనిపిస్తుంది నమ్మో ఇంకా బాగా చేయొచ్చు కదా, అరే ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా. సో రియల్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ వాట్ ఐ డి. బట్ మేమైతే సినిమా చూసి మాకు చాలా వెరీ హ్యాపీ. ఓకే అలాగే ఎవరైనా చెప్తే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే అట్లీస్ట్ ఒక 35 marks వచ్చి 100 కనేసి అనిపిస్తుంది. స్వామి స్పెషల్ స్టేటస్ లో స్పెషల్ ప్యాకేజ్ నాకు ఇచ్చావు స్వామి. అమ్మ అయ్యల్ని నమ్ముకున్నాం అనుకో ఆకేసి అన్నం పెడతారు, అదే అమ్మాయిని నమ్ముకున్నాం అనుకో నాకేసి వదిలి పెడతారు. ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పే ముందు 25 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్న మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా? ఈ 3 క్యారెక్టర్లో నాకు అనిపించింది ఏంటంటే, తప్పు చేయింది ఎవరు అంటే సినిమాలో నిజాయితీ పడి నమ్మం.
తర్వాత నాని గోస్. ఇతను ప్లే బాయ్. ఒకవేళ ఇతన్ని కానీ పద్దు పెళ్లి చేసుకోకపోయినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ సినిమా క్లైమాక్స్లో ఇతనే అడుగుతాడు అనమాట, మా ముగ్గురులో ఎవరో ఒకరికి చేయొచ్చు కదా ఎందుకని. అది నువ్వు ఇలా ఇతను తప్పు కదా జనాలు అనుకుంటారు. అట్లీస్ట్ నేను ఆడియన్గా అడిగేటప్పుడు అట్లీస్ట్ నమో కన్నా ఇవ్వచ్చు కదా, నమో ఏ తప్పు చేశాడు, ఈ అమ్మాయి కోసం ఇంకా నిప్పులో నడిచేసాడు, పెద్ద హృదయంగా అన్ని శారీరకంగా మానసికంగా బాగా హింసపడిపోయాడు అని అనిపించింది. ఇన్ని క్వశ్చన్స్ వస్తాయని నీకేం అనిపించలేదా? అనిపిస్తా. ఆ క్వశ్చన్సే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సినిమా చివరి దాకా చూడడానికి. అంటే నీకు అక్కడ రాజధాని క్యారెక్టర్ బలంగా ఉంది కాబట్టి ఎన్ని అనుకున్నా సరే ఇదైపోతుంది. లేదు, మనం అతను లైఫ్లో ఎప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళను వాడు. జనరల్గా మనం చూసే క్యారెక్టర్ లైఫ్లో చాలా ఎక్కువ మంది అమ్మాయిలతో తిరిగేవాడు. మూడో వాడు నిజం తప్ప ఇంకోటి ఏది మాట్లాడు. మూడు ఎక్స్ట్రీమ్స్లో ఉంటాయి. మూడు ఎక్స్ట్రీమ్స్లో ఉంటాయి. ఏదో మన ఏదో ఒకటి ఉంటాడు మనలో. ఒక మనిషి ఉంటాడు, ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన యాక్చువల్గా అమ్మాయిలను ఫ్లడ్ చేయడం, ఖాళీగా ఉన్నప్పుడు కలగడం, అటు ఇటు తిరిగి అమ్మాయిలుగా అది ఎంత ఉండదు జనరల్గా. వాడు ఒక కైండ్ ఆఫ్ మొత్తం జెన్యూన్గా ఉంటాడు. ఈయన అంత ఫ్లడ్ 100 మంది రోజు కదిపితే రోజుకు ఒక అమ్మాయితో ఉండగలిగేంత కెపాసిటీ ఉన్నవాడు ఒక అమ్మాయి కోసం మొత్తం ఆపేశాడు. దానికంటే పెద్ద సాక్రిఫైస్. ఎగ్జాక్ట్లీ. రోజు ₹1,00,00,000 సంపాదించేవాడు ఎవడో పేదరికం చూసి అన్ని మానేసి నేను కూడా పొరుగుడుసులో ఉండడం కంటే గొప్పతనం ఏమంటారు. మూడో వాడు ఐడియల్ లవర్, ఐడియల్ హస్బెండ్, అలాంటి వాడు. వాడు నిజం అన్ని ప్రతి విషయంలో ప్రేమ అంటే నిజం, వాడు కూడా నిజమే కావాలి. ఐడియల్ హస్బెండ్ వాడు వచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక గొప్ప పౌరోహిత్యం చేసుకునే వాడి లైఫ్ని పాడు చేసిన అమ్మాయి అవుతుంది. నెగిటివ్ యాంగిల్. ఆ అమ్మాయి నాకు ఇంకోటి నాకు ఇష్టమైంది ఏంటంటే వాడు 25 ఏళ్ళు దేవుణ్ణి ప్రేమించాడు, తర్వాత అమ్మాయిని ప్రేమించాడు. అలాంటి వాడు వీడు ఒకడు. వాడు ఐడియల్. వీళ్ళిద్దరికంటే జనరల్ గా 25 ఏళ్ళు దేవుణ్ణి తప్ప వేరే చూడని వ్యక్తి తక్కువని అమ్మాయిని చూసినాక ఆ తర్వాత దేవుని చూడడం మర్చిపోయాడు. అంతేగా, దేవత వెంటే అంతే కదా. మూడో వాడు నేను నా కూతురికి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలంటే అలాంటి వాడికి ఇచ్చేస్తా. జనరల్ మీరైనా నేనైనా వాడు కరెక్ట్, అన్నింటిలో జెన్యూన్, హానెస్ట్. వీళ్ళ ముగ్గురిని కాదని మన తను ప్రేమించే మన నలుగురిని కలిసి నాలా ప్రేమించే వాడికి ఇచ్చి చేద్దాం, అది కాదు. ఇవన్నీ కాదు, ఇంకొకటి ఉంది నాన్న పాయింట్ ఆఫ్. ఎందుకంటే ఒకటే సెంటెన్స్, నేను దాన్ని చిన్నప్పటి నుంచి ఇలా పెంచాను, అలాగే చూసిన వాడికి ఇచ్చేస్తే దాంతో నాన్న లైఫ్ అంతా ఉన్నట్టే. అంతకంటే ఫాదర్ కూతురికి వస్తాడు. నేను లేకపోయినా సరే నాలా చూసిన వాడు ఇంకోటికి ఇచ్చి నేను చచ్చిపోయాను అన్నది ఫాదర్ దృష్టిలో ది గ్రేటెస్ట్ విక్టరీ ఫర్ ఎవర్. సూపర్, మంచి పాయింట్ అది. పుట్టేదాకా మోసేదాన్ని అమ్మ అంటారు, కానీ చివరిదాకా మోసేవాడిని నాన్న అంటారు. అరేంజ్ మ్యారేజ్ అనేది టెక్స్ట్ బుక్ లాంటిది, అక్కడ ఏది ఉంటే అది చదువుకోవాలి. అదే లవ్ మ్యారేజ్ అనుకో నోట్ బుక్ లాంటిది, నీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. పెళ్ళవలేదు కదా? లేదు. అయితే వదిలే సమస్య లేదా? ఏంటి? తెల్లగా ఉన్న తాజ్మహల్ కి, చల్లగా ఉన్న హిమాలయాలకి, అందంగా ఉన్న నీకు చెప్పాలా బంగారం? ఆ అమ్మాయి నా గుండె కిలికేసింది, లాగి పెట్టి ఓ మెలికేసింది. ఉంగో బిడ్డ కిలకేలా బాయ్ ఫ్రెండ్ అంటగా చెప్పింది. మీరు కూడా బాయ్ ఫ్రెండ్ అంటే కదా? చెప్పింది. స్వామి, స్పెషల్ స్టేటస్ లో స్పెషల్ ప్యాకేజ్ నాకు ఇచ్చావా స్వామి? అమ్మ అయ్యల్ని నమ్ముకున్నావు అనుకో ఆకేసి అన్నం పెడతారు. అదే అమ్మాయిని నమ్ముకున్నావు అనుకో నాకేసి వదిలి పెడతారు. ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పే ముందు 25 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్న మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా? గుండె చప్పుడాగిపోతోందే, కంటి నీరు పొంగిపోతోందే, కారమంతా మారిపోతోందే, పారిపోతోందే, జారిపోతోందే. కూతురు కోరుకుంటే ఏమైనా ఇచ్చేస్తారా? ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తే దాని తర్వాత కోరికలు తీర్చడానికి నేను ఉండాలి కదా. ఈరోజు క్రిస్మస్ రోజు ఇంత మంచి సక్సెస్, ఇయర్ లాస్ట్ లో
మంచి హిట్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నీ పెద్ద పెద్ద సినిమాలు అవుతాయి. ఫస్ట్ టైం కదా కొత్త డైరెక్టర్తో చేయడం? No. నువ్వు My first film was with the debut director. Okay. Mine was with the debut director. Pratap, second one. Then రెండో డైరెక్టర్ కొత్త డైరెక్టర్ కూడా అంటే నువ్వు హిట్ ఇచ్చావు, ఆయన నీకు హిట్ ఇచ్చాడు. ఇయర్ అంతా సక్సెస్ బాగా చేసుకోవాలి సెలబ్రేషన్స్. ఫైనల్ గా సినిమాలో నీకు నచ్చిన డైలాగ్? నేను ముగ్గురిని లవ్ చేస్తే వినడానికి నీకెలా ఉంది నాకు తెలియదు, కానీ ముగ్గురు నన్ను లవ్ చేస్తే వినడానికి నాకు బలిగా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ